ఆనందమే ఆనందమే యేసునామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ఒక దశాబ్దం మనల్ని దాటి వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని భక్తుడైన యెహోషువ చెప్పటానికి ఉంటున్న కారణం, అప్పటి వరకు ఇజ్రాయేలీయులు తిరుగులాడుతూ ఉంటున్న అరణ్యంలో సంచారం చేస్తూ ఉంటున్న వారుగా మనకు కనబడుతూ ఉంటారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. కానీ దానికి ముందుంటున్న వచనాలు, ముందుంటున్న అధ్యాయాలు మనం చూస్తే వారు తిరుగుతున్నారు. మొదటి అధ్యాయంలో యెహోషువ యొక్క పిలుపును మనం చూస్తాం. లేకపోతే యెహోషువ మోషే తర్వాత నాయకునిగా పెట్టబడుతుంటున్న ఒక అనుభవాన్ని చూస్తాం. అలాగూ వారు ఎలాగూ యోర్దాను యొక్క ఇద్దరు స్వతంత్రించుకున్నారో, అలాగే యోర్దాను యొక్క అద్దరికెళ్ళి దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దాన కానానును వారు స్వతంత్రించుకున్నారో తరువాయి అధ్యాయాలలో మనకు కనబడుతుంది. ఇవన్నీ మనం చూసి అయిపోతూ ఉంటుండగా ఆ ఆఖరి అధ్యాయాలలోని 24వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి యెహోషువ ఆయన సంఘంతో లేకపోతే ఇజ్రాయేలీయులతో తన ప్రజలతో ఆయన ఎవరికైతే పరిపాలకునిగా అభిషేకించబడ్డాడో, నాయకునిగా అభిషేకించబడ్డాడో తన ప్రజలతో కూడా చెబుతుంటున్న మాటలను మనం చూడగలుగుతాం. ఈరోజు మనం కూడా ఆ యెహోషువ ఉంటున్న కాలమును పోలిన ఒక అనుభవంలో ఉన్నాం. యెహోషువ ఈ మాటలను యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చెబుతూ ఉంటున్నప్పుడు అంతవరకు అది నిరీక్షణ యొక్క కాలంగా ఉండింది, ఆశీర్వాదం యొక్క కాలంగా ఉండింది, అలాగే అభివృద్ధి యొక్క కాలంగా ఉండింది. ఇప్పటి వరకు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి నిరీక్షణ ఉండింది, మేము వాగ్దాన కానానును స్వతంత్రించుకుంటాం. వారి యొక్క నిరీక్షణ ప్రకారం వారు స్వతంత్రించుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. వారికి ఆశీర్వాదాలు వాగ్దానముగా ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాన్ని వారి కంటి ద్వారా చూడటానికి, వారి చేతుల ద్వారా తాకటానికి, స్పర్శించటానికి ప్రభువు వారికి కృపను అనుగ్రహింపజేసినాడు. అంత మాత్రమే కాకుండా అభివృద్ధిని కదా, ఈ దేశం ఏం దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ దేశంలోనికి వచ్చినప్పుడు ఆశీర్వాదానికి వారసులుగా కూడా వారు మార్చబడ్డారు. అప్పుడు ఒక ప్రక్కన మనం చూస్తే ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ జాయ్ వేర్ హోప్ ఈజ్ రెస్టోర్డ్. ఆనందదాయకమైన సమయం, నిరీక్షణ అది పూర్తికొచ్చిన సమయం. వారికి ఏ దేశం అయితే దేవుడు ఇస్తానని చెప్పినాడో ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్న సమయంగా మనకు కనబడుతుంది. ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటున్న సంవత్సరంగా మనకు కనబడుతుంది. 2011 సంవత్సరంను మనం ఒకసారి ఆలోచన చేస్తే మనలో ఇక్కడ కూర్చుంటున్న వారు అనేకులు ఇక్కడ బహుశా లేకుంటారు. ఇక్కడ కూర్చుని ఆ రోజు ఇక్కడ ఉండిన వారు కూడా సురారంలో మీరు ఏ స్థితిలో ఈరోజు ఉన్నారో ఆ రోజు మీరు ఆ స్థితిలో లేకుంటారు. ఎబెనేజర్, ఇంతవరకు యెహోవా మమ్ము నడిపించెను అని తప్పక మీరు నేను ఈ దశాబ్దం యొక్క ప్రారంభంలో గత దశాబ్దాన్ని రుచి చూసి చవి చూసిన వారంగా మనం ఈరోజు చెప్పగలమా? మీరు చెప్పగలరా? పోయిన దశాబ్దంలో మీరు ఎంత సంపాదిస్తూ ఉన్నారో అంతే సంపాదిస్తూ ఉన్నారా? పోయిన దశాబ్దంలో దేవుని వాక్యం ఎంత చదివినారో అంతే చదివిన వారుగా ఉన్నారా? పోయిన దశాబ్దంలో లేక దాని యొక్క ప్రారంభంలో ఎంత ప్రార్థించేవారో అంతే ప్రార్థిస్తుంటున్న స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? నేను భావిస్తున్న నాలాగు మనం లేము. అలాగా ఉన్నట్లయితే దురదృష్టమైన ఒక సంఘటన అని మనం మర్చిపోవద్దు. కానీ వీరు చూస్తూ ఉన్నట్లయితే అలాగూ లేరు.
ఇది ఒక మంచి సమయం, ఆశీర్వాదం యొక్క సమయం, ఆనందదాయకమైన సమయం, నిరీక్షణ పొందుకున్న సమయంగా మనకు కనబడుతుంది. అదే టైంలో యెహోషువ ఈ మాటలను పలకటానికి ఉంటున్న సందర్భం, 24వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం చూస్తే, దేవుడు వారిని నడిపించిన విధానములను వారు మరువకుండునట్లు యెహోషువ అనేక సంగతులను 24వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. గత దశాబ్దం మన జీవితంలో ఆశీర్వాదం యొక్క దశాబ్దం. గత దశాబ్దం మన జీవితంలో నిరీక్షణ, అనేకమైన సంగతులు మనం నిరీక్షించినవి మనం పొందుకోవటానికి ప్రభువు కృపను చూపిన దశాబ్దం. గత దశాబ్దం మనము ప్రాస్పరస్ అవ్వటానికి, మనం దీవించబడటానికి ఉండిన ఒక దశాబ్దం. కానీ అదే టైంలో ఈరోజు ఉంటున్న సుఖాన్ని అనుభవిస్తూ ఉంటున్న వారంగా మెల్లగా కంప్లేసెంట్గా అవ్వటానికి ఉంటున్న ఆస్కారాలు, చులకనగా తీసుకుంటున్న ఆస్కారాలు కూడా కావటానికి ఉంటున్న సమయం ఇది. హలో, దేవుడు మనకు అనుగ్రహించిన ఒకానొక సందర్భంలో మనకి ఇల్లు లేకుంటే దేవుడు మనకి ఇల్లునిచ్చినాడు. ఇప్పుడు ఇంకా ఆ ఇంటి లోపల సుఖంగా ఉండొచ్చేమో. ఒకానొకప్పుడు మనకు బండి లేదు. ఈ దశాబ్దంలో దేవుడు మనకు వాహనాన్ని ఇచ్చినాడు. కానీ అప్పుడు మనం నడుచుకుంటూ మందిరంలోనికి వచ్చే వారం, ఇప్పుడు బండి ఉన్నా ఎందుకులే అని అనుకుంటున్న కంప్లేసెన్సీ మనలోనికి రావటానికి ఆస్కారం ఉంటుంది. ఒకానొకప్పుడు మనం అభివృద్ధి లేని వారంగా ఉంటివి. కానీ ఆ అభివృద్ధి లేని అనుభవాలలో నమ్మకత్వాన్ని కనపరిచిన, చిన్న వాటిలో నమ్మకత్వాన్ని కనపరిచినందుకు గొప్ప వాటికి అధికారులుగా మనల్ని నియమించినాడు. గొప్ప వాటిని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు చల్లగా అవ్వకుండా ఉండటానికి యెహోషువ ఈ మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రక్కన సంతోషదాయకమైన సమయం, కానీ ఇంకో ప్రక్కన సెటిల్ అయిపోవటానికి ఉంటున్న డేంజర్ అక్కడ ఉన్నది. కాబట్టి యెహోషువ వారిని హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశానికి శీర్షిక ఇట్లా పెట్టిన, న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, అ టైమ్ టు థింక్, ఆలోచించటానికి ఉన్న సంవత్సరం, అ టైమ్ టు ఫేస్, ఎదుర్కొనటానికి ఉంటున్న సంవత్సరం, అ టైమ్ టు డిసైడ్, తీర్మానం చేసుకోవటానికి ఉంటున్న సంవత్సరం. మొదటిగా ఈ సంవత్సరంలో మనం ఆలోచన చేద్దాం. గత సంవత్సరాలను మనం ఒకసారి ఆలోచించుదాం. మొదటి 12 వచనాలలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 12 వచనాలలో యెహోషువ ఇశ్రాయేలీయులను ఆలోచింపజేస్తూ ఉన్నాడు. ఆలోచించుము, పాత జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఈ మాటలు పలుకుతూ ఉంటున్నప్పుడు, ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించండి. When I speak these words, think. Just as Israelites thought about what and from where they have begun. ఇశ్రాయేలీయులు ఎలాగూ వారి ప్రారంభములను ఆలోచించినరో మన ప్రారంభములను ఆలోచించుదాం. 3వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగ రాసింది. భక్తుడైన యెహోషువ ఇలాగ చెబుతున్నాడు, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాన్ దేశం అందందట సంచరింపజేసి, అతనికి సంతానం విస్తరింపజేసి, అతనికి ఇస్సాకునిచ్చి తిని. మనం ఆలోచన చేసినట్లయితే ఈ 3వ వచనంలో 3 సంగతులు నాకు కనబడుతూ ఉంటున్నాయి. అక్కడ ఇలాగ రాస్తుంది, తోడుకొని వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. 2021 సంవత్సరంలో నీవు ఇక్కడ కూర్చొని ఉంటున్నప్పుడు, సజీవుల లెక్కలో నీవు నేను ఇక్కడ ఉంటున్నప్పుడు, నీవు నేను ఆలోచించాల్సిన సమయం. ఏం ఆలోచించాలని అంటే, ఆయన ఎలాగూ మనల్ని తోడుకొని వచ్చినడో మనం ఆలోచన చేయాలి. అన్నీ తెలిసిన వాళ్ళు వీరు,
కానీ వారికి గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనాలు మనం చూస్తే వారిని అందరిని పిలుస్తున్నాడు. వీరికి అన్నీ తెలుసు, వీరన్నీ చూసిన వారు, వీరన్నీ అనుభవించిన వారు, దేవుని యొక్క అద్భుత హస్తం చూసిన వారు, దేవుని అద్భుతం చేసిన మహత్కార్యములను అనుభవించిన వారు. కానీ ఆ గోత్రికులను అందరినీ పిలిచి వారితో చెబుతూ ఉంటున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన మాటలను చెబుతున్నాడు. దేవుడు మనలను తోడుకొని వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత దశాబ్దంలో దేవుడు నిన్ను తోడుకొని రాలేదా? గత దశాబ్దంలో దేవుడు నిన్ను నడిపించలేదా? ఇంకా నేను ముందుకు వెళ్ళలేనని భావించినప్పుడు ఆయన నిన్ను తోడుకొని రాలేదా? నీకు ఎదురుగా ఫిలిస్తీయులు వచ్చినప్పుడు, దండు దిగినప్పుడు దేవుడు నీకు జయమును అనుగ్రహించలేదా? స్తుతించి నీ స్థితి మారుతూ ఉంటున్న అనుభవాలను నీవు అనుభవించలేదా? అక్కడ రాళ్లను సమకూర్చి, ఎబెనేజర్, ఇంతవరకు ఆయన నన్ను నడిపించినడు అని నువ్వు చెప్పలేదా? ఆయన నిన్ను తోడుకొని వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను తోడుకొని రాలేనట్లయితే ఈరోజు నువ్వు ఇక్కడ లేవు. అ టైమ్ టు థింక్ ద వే హౌ హీ హ్యాడ్ లెడ్ యూ. తర్వాత ఇట్లా రాసి ఉంటుంది, సంచరింపజేసి. సంచరింపజేసి, గట్టి చెప్పండి నాతోని, సంచరింపజేసి. కొన్నిసార్లు మనం కూడా సంచారం చేసినట్టు అనిపించింది కదా, ప్రయాణం చేస్తున్నట్లు. లేక సంచారం అని అంటే మరలా అక్కడే 2011 నుంచి 2020 వరకు మనం అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించింది. నేను మొదట చెప్పినట్టు అక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ కాంతాజ్ ఎయిర్వేస్ వారు ఆ ఫ్లైట్ని ఎట్లా సిడ్నీ నుంచి మరలా సిడ్నీకి దింపుతూ ఉండినరో, $1500 అని పేరు పెట్టినరో, ఎలాగో వేలను వెచ్చించినరో, మన 2021 సంవత్సరం బహుశా అలాగే ఉండిందేమో. 2020వ సంవత్సరం, నన్ను క్షమించండి, గత దశాబ్దం అలాగూ తిరుగుతూ ఉన్నట్లుండిందేమో. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం తిరుగుతూ ఉంటున్న అనుభవాలలో కూడా, ఎదుగుదల లేదు అని అనుకుంటున్న అనుభవాలలో కూడా దేవునికి ఒక ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళిక ఉంది. చెప్పండి, మీ ప్రక్కన ఉంటున్న వారికి చేయి జోడించి చెప్పండి, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పండి. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పండి. అదేంది, సంచారం చేసేటప్పుడు నా పట్ల ఏం ప్రణాళిక కలిగినాడు? తిరుగుతూ ఉంటున్నా, ఎక్కడ స్టార్ట్ అయినో అక్కడికి వచ్చినా నా పట్ల ప్రణాళిక ఏముంది? దేవుడు నీకు కొన్ని సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను కొన్ని విషయాలలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా నిన్ను మారుస్తూ ఉంటున్నాడు. మై గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫార్ గ్రేటర్ థింగ్స్ యాజ్ యూ గో అరౌండ్ అండ్ అరౌండ్. ఒక వచనాన్ని మనం చూడ ప్రయత్నించుదాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం అనుకుంటున్నా, జ్ఞాపకం సరి అయితే 13వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఇట్లా రాసింది, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశ సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దగ్గర మార్గం ఉన్నప్పుడు అక్కడి నుంచి నడిపింపలేదు, మరలా తిప్పుతూ ఉంటున్న మార్గం నడిపించినాడు. 40 సంవత్సరాలు నడిపించినాడు. నీవు కూడా సంచారం చేస్తుంటున్న అనుభవాలు నీ జీవితంలో ఉంటున్నప్పుడు ఆ తిరగటాన్ని బట్టి నీవు భావిస్తూ ఉంటుండొచ్చు, ఎందుకు నా జీవితంలో ఇలాగ అయింది. కానీ నీ అంగి చినిగిందా? నీ వస్త్రం చినిగిందా? నీ చెప్పులు అరిగినాయా? తిరుగుతూ ఉంటున్న మార్గాలను చూసి దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు అని బహుశా నీవు అంటుండొచ్చు. నువ్వు చేయాల్సిందెల్లా ఇటు చూసుకుంటే చాలు కదా. నువ్వు ధరించిన అంగిని చూస్తే చాలు, నువ్వు ధరించిన చెప్పులను చూస్తే చాలు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉండినాడు.
యుద్ధము కొరకాయ సిద్ధపరుస్తూ ఉండినాడు. నిన్ను ఇంకా బలముగా ఉపయోగించుటకు సిద్ధముగా చేస్తూ ఉండినాడు. నమ్ముతున్న వారు ఒక ఆమేన్ చెప్పండి. ఆమేన్. నువ్వు ఒక ఎకనామీగా మార్చబడాలని అంటే, నువ్వు ధైర్యంగా ఒక రాజ్యంగా మార్చబడాలని అంటే నీకు మంచి ఆర్మీ అవసరమని దేవునికి తెలుసు. చిన్న మాటలకు కసురుకుంటున్న, దుఃఖపడి అక్కడ వెళ్ళి కూర్చుంటున్న నీ జీవితంలోనికి సంచారపు అనుభవాలు దేవుడు ఇచ్చింది. సహనాన్ని నేర్పించుటకే దేవునికి మహిమ కలుగును గాక. A time to think. ఆలోచించుటకు సమయం. 2 సంగతులు మనం చూసినాం అందులో. మొదటిగా ఆయన తోడుకొని వచ్చినాడు, రెండవదిగా సంచరింపజేసినాడు, మూడవదిగా నువ్వు సంచారం చేస్తున్నప్పటికీ నేను విస్తరింపజేసినాడు. ఆమేన్, ఆమేన్. ఆసుపత్రులు లేవు, విస్తరించబడుతూ ఉన్నారు. మిడ్ వైఫ్స్ చంపటానికి అధికారం ఇవ్వబడ్డారు, కానీ ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫరో 2 సంవత్సరాల కంటే క్రిందుంటున్న వారి తలలు తీసివేయమని చెబుతున్నారు, కానీ గోషెన్లో మాత్రం పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. కారణం దేవుని యొక్క ఆశీర్వాదం కాదా? గత సంవత్సరం, గత దశాబ్దం నీ జీవితంలో లోయలలో నుంచి వెళ్తూ ఉన్నావు అని భావించినప్పటికీ ఈరోజు నువ్వు చూస్తే ఒక మంచి స్థితిలో ఉన్నావు. కారణం ఏమి? నీ బాకా లోయలను ఆయన చూసినాడు, నీ కన్నీటి లోయలను ఆయన చూసినాడు, జలమయముగా మార్చినాడు, విస్తారమైన పంటలను అనుగ్రహింపజేసినాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. వీటన్నిటిని మనం మర్చిపోవద్దు. A time to think. ఆయన తోడుకొని వచ్చిన అనుభవాలను గుర్తు చేసుకుందాం. ఆయన సంచరింపజేసిన అనుభవాలను గుర్తు చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా ఆయన విస్తరింపజేసిన అనుభవాలను మనం గుర్తు చేసుకుందాం. అందులోనే దేవుని యొక్క శక్తిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇవన్నీ ఆయన శక్తిని గురించి తెలియజేస్తుంటున్న సంగతులు కదా. ఎలాగ ఆయన తోడుకొని వచ్చినాడు, ఎలాగ ఆయన విస్తరింపజేసినాడు. అంత మాత్రం కాకుండా ఆయన యొక్క సన్నిధి కూడా ఆయన మనకు అనుగ్రహింపజేసినాడు. అంటే ఇంకొక మాటలో ఆయన మనకు తోడుగా వచ్చినాడు. జస్ట్ విస్తరింపజేయటం, అద్భుతం చేయటం మాత్రం కాదు, ప్రతిరోజు నీకు తోడై ఉండినాడు. చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండినాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. 2021 సంవత్సరం ఎట్లా ఉండబోతుందో మీకు తెలుసా అండి? మనకు ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు. కానీ దేవుడు మనకు తోడై ఉంటాడని మనకు తెలుసు. చెప్పండి, గట్టి చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండగా. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు తోడై ఉండినది. ఆయన సన్నిధి మనల్ని నడిపించినది. ఆయన సన్నిధి మనల్ని ఆశీర్వదించినది. ఆయన సన్నిధి మనల్ని దీవించినది. ఆయన సన్నిధి మనల్ని అభివృద్ధి పరిచినది. A time to think of God's power. A time to think of God's presence. దేవుని యొక్క శక్తిని గురించి ఆలోచించుటకుంటున్న సమయం, దేవుని యొక్క సన్నిధిని గురించి ఆలోచించుటకుంటున్న సమయం. మొదటి 12 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత మూడవదిగా ఆయన పోషించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఉంటున్న సమయం. నిన్న ఆయన పోషించిన విధానం, నన్ను ఆయన పోషించిన విధానం. 13వ వచనం ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఇటు రాసింది, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు సేద్యం చేయని దేశమును, మీరు నాటని ద్రాక్ష పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం, మనం ఇక్కడ ఈలాగు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం.
కానీ మనం చేయలేని వాటి నుండి దేవుడు మన కొరకాయ అద్భుత ద్వారాలు తెరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నవాడు. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి నిన్ను నన్ను పోషిస్తూ ఉంటున్నవాడు. నీ కొరకాయ నా కొరకాయ ద్వారాలు తెరుస్తూ ఉంటున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా 13వ వచనంలో ఆయన యొక్క పోషణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉండగానే మనం మర్చిపోవద్దు. ఆయన నిన్న నన్ను నడిపించే సామర్థ్యం కలిగిన వాడైతే రేపు నన్ను నడిపించే సామర్థ్యం కలిగిన వాడు కూడా. నిన్న ఆయన శక్తి నాకు చాలినదైతే రేపు నన్ను బలపరచటానికి ఆయన శక్తి నాకు చాలినది. నిన్న ఆయన నన్ను పోషించటానికి చాలిన వాడైతే రేపు నిన్ను నన్ను పోషించటానికి ఆయన చాలినవాడు. ఆలోచించటానికి ఉంటున్న సమయం. ప్రియ దేవుని జనాంగం, ఆలోచించుదాం. ఆయన మనల్ని నడిపించిన విధానములను ఆలోచించుదాం. రెండవదిగా ఎదుర్కొనుటకు సమయం. నూతన సంవత్సరం ఎదుర్కోవటానికి సమయం. ఏ టైమ్ టు ఫేస్. గట్టి చెప్పండి, ఏ టైమ్ టు ఫేస్, లేకపోతే ఎదుర్కోవటకు సమయం అని చెప్పండి. ఇప్పుడు వరకు ఆలోచించటానికి ఉంటున్న సమయం, ఇప్పుడు ఎదుర్కోవటానికి ఉంటున్న సమయం. మీరు ఇప్పటికే చెప్పిన 2021 సంవత్సరం ఎట్లా ఉండబోతున్నదో మనం ఎవరం ఎరగం. మరి ఆ సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి ఉంటున్న సమయం. వీరు కేవలం సంవత్సరాన్ని ఎదుర్కొనటానికి మాత్రం కాదు, భక్తుడైన యెహోషువ ఆయన ఒక ఆజ్ఞను ఎదుర్కొనింపు చేస్తూ ఉంటున్నాడు. హీఈస్ మేకింగ్ దెమ్ ఫేస్ అ కమాండ్. ఒక ఆజ్ఞను వారికి ఇస్తూ ఉన్నాడు, దాన్ని ఎదుర్కోజేస్తూ ఉంటున్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటో మనం చూద్దాం. 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. భవిష్యత్తును ఎదుర్కొనటానికి యెహోషువ జనాంగాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఒక ఆజ్ఞను ఎదుర్కొనటానికి వారిని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆజ్ఞ ఏంటిది అని అంటే దేవునికి భయపడి ఉండుట కదా. అక్కడ భయభక్తులు గలవారై అని రాసింది. ఎవరన్నా పెద్దవారు లోపలికి వస్తున్నారు అనుకుందాం. పెద్దవారు లోపలికి వస్తూ ఉంటుంటే ఇక్కడ ఏమన్నా అసభ్యకరమైనవి ఏమన్నా చేస్తున్నారు అనుకోండి, పిల్లలు యవనస్తులు సడన్గా ఆపేసేస్తారు. ఎందుకు ఆపేసేస్తారు? ఒక భయంతో ఆపేసేస్తారు. ఆ భయం వారు కొడతారన్న భయమా? కొడతారా? ఇక్కడ ఉంటున్న పెద్దవారు ఎవరన్నా కొడతారా? ఎవరు కొట్టరు. కానీ వారు ఆపటానికి గల కారణం ఏంటిదని అంటే గౌరవంతో, ఆ వ్యక్తి పట్ల ఉంటున్న గౌరవాన్ని బట్టి వారు ఆ పనిని ఆపుతారు. ఉట్టిగా అల్లరి చేస్తుంటున్న అనుభవం అయితే, లేకపోతే డ్యాన్స్ చేస్తుంటున్న అనుభవం అయితేనేమి ఆపేసేస్తుంది. నేను ఇటు చూడగానే అక్కడ అందరు నన్ను చూస్తారు. అప్పుడు వరకు పేపర్ చేస్తూ ఉంటారు, ఏరోప్లేన్లు తయారు చేస్తారు. ఆయన చెవుకు కొడతాడు, ఈయన చెంపకు కొడతాడు. కానీ నేను చూడగానే వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు? గౌరవంతో కూడిన భయం. ఇక్కడ యెహోషువ వారికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంకా ముందుకెళ్ళి నేను చెబుతాను, కేవలం భయం మాత్రమే ఉన్నది అనుకోండి నీ విశ్వాస జీవితంలో, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేవు.
హలో, దేవుడు అన్న భయం మాత్రమే నీవు కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు. భయము భక్తి రైలు యొక్క రెండు ఆ పట్టాలలాగా ఉన్నాయి. ఏది అటు ఇటు అయినా రైలు బండి పడిపోతుంది. కేవలం గౌరవం లేకుండా భక్తి ఉండినా, గౌరవం లేకుండా భక్తి అంటే నేను చెబుతా, ఆరాధన 10:30 గంటలకి 11 గంటలకు వస్తారు. భక్తి ఉంది, ఏముంది చెప్పండి? భక్తి ఉంది. ఏంటిది? నేను చర్చికి పోవాలని వాంఛ ఉంది, కానీ దేవుడు అన్న భయం లేదు. అక్కడ అంటే జీతం కట్ అవుతుంది, కానీ నన్ను అక్కడికి పంపించేవాడు ఈయన అన్న భావన మీకు అర్థమవుతుంది కదా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఏది ఒకటి మాత్రం ఉన్న డేంజరే. చెప్పండి, డేంజర్ అని చెప్పండి. భక్తి మాత్రం ఉన్న డేంజర్, భయం మాత్రం ఉన్న డేంజర్. భయభక్తులు కలిగి అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఫియర్ ద లార్డ్, భయభక్తులు కలిగి ఉండుడి. తర్వాత ఇతర దేవతలను తొలగద్రోసి అని 14వ వచనం చెబుతుంది. ఇంకోటి ఇతర దేవతలు అంటే ఇక్కడ ఉంటున్న మనకి ఎవరికి ఇంకా దేవతలు ఏం లేరు, కానీ కొందరికి అద్దం దేవత. అద్దం ముందు నిలబడ్డారు అనుకో, గంటలు ఎట్లా పోతాయో తెలియదు. కొందరికి షాపింగ్ దేవత. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉండిన, అందులో ఎవరో చెబుతున్నారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు అని అవతల నుంచి ఇంటర్వ్యూర్ అడిగినాడు. ఆయన చెప్పిన 6 నెలల తర్వాత. 6 నెలలు ఎందుకు? వారిద్దరు బహుశా దోస్తులేనేమో. 6 నెలల తర్వాత ఎందుకు అని అంటే షాపింగ్ చేస్తాడంట. 6 నెలలు అని బస్ ఎంత లాభం ఉండాలి. 6 నెలలు షాపింగ్ చేస్తాడు. 6 నెలలు ఎందుకు? అని ఖర్చులు తగ్గితే ఈ టైంలో పెట్టుకో అంటున్నాడు. 6 నెలలు షాపింగ్. వాని దేవుడు ఎవరని అంటే షాపింగ్ వాని దేవుడు. ఇంకొందరికి ధనం వారి దేవుడు. ధనాన్ని చూపి ఏమన్నా చేస్తారు. డ్యాన్స్ చేయనోడు డ్యాన్స్ చేస్తాడు ధనం ముందు. తల క్రిందులుగా నిలబడటానికి రెడీగా ఉంటాడు. వాని దేవుడు ఎవరు? ధనం. నీ దేవుడు, నా దేవుడు ఎవరు? ఇతర దేవతలు అంటే మనకు దేవతలు లేరు అని మనం అంటాం, కానీ వాస్తవానికి నీ దేవుడు ఎవరు? హూ ఈజ్ ద గాడ్ ఇస్ హూమ్ యు ఆర్ సర్వింగ్. పిలుపునిస్తూ ఉన్నాడు, ఎదుర్కొనటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆజ్ఞను ఎదుర్కొనటానికి సిద్ధపరుస్తున్నాడు. మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. 2021 సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాద కారణంగా ఉండాలని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. రెండవదిగా ఇతర దేవతలను తొలగద్రోసి అని రాసింది. మూడవదిగా సంపూర్ణ హృదయంతో ఆయనను వెంబడించుము అని చెబుతూ ఉన్నాడు. సంపూర్ణ హృదయంతో ఆయనను వెంబడించుము. రెండవదిగా ఒక నిర్ణయాన్ని తీసుకొనుము అని చెబుతున్నాడు. అందులోనే ఏ టైం టు ఫేస్ అన్న దాంట్లోనే నిర్ణయాన్ని తీసుకోండి, ఒక చాయిస్ని చేసుకోండి. చూడండి యెహోషువ ఎంత గొప్ప. నన్ను ఆకర్షించటానికి గల కారణం ఏంటి తెలుసా? 15వ వచనంలో చాయిస్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎవరిని సేవించరు, మీ దృష్టికి కీడందొచ్చిన ఎడల మీరు ఎవరన్నా సేవించండి. ఎవరిని సేవిస్తారో మీరు ఎన్నుకోండి, కానీ మీరు నిర్ణయం చేసుకోండి. మీ నిర్ణయానికి మీరు బాధ్యులు. ఈ 2021 సంవత్సరం కూడా అన్ని సంవత్సరాలలాగే జస్ట్ ఆ ఉజ్జీవం, ఆ రోషం, ఆ తీర్మానాలు. చాలామంది తీర్మానాలు చేసుకుంటారు కదా ఈ కొత్త సంవత్సరం రాగానే తీర్మానాలు. నేను ఇంటూ ఉండిన మంచి బిజినెస్ ఐడియా నేను మీకు ఇస్తా. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేయండి. మంచి బిజినెస్. జిమ్ స్టార్ట్ చేసి బ్యానర్ కట్టండి. సంవత్సరానికి 10,000 రూపాయలు.
మీ జిమ్ సూపర్ హిట్ అవుతుంది. మీరు కొన్ని సామానాలు కిరాయికి తీసుకొని వచ్చి అక్కడ పెడితే చాలు, చాలామంది తీర్మానం చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఈ సంవత్సరం నేను జిమ్కి పోతా. మీరేం చేయాలనంటే పెట్టాలి, సంవత్సరానికి 10,000 రూపాయలు, 6 నెలలకి 7,000 రూపాయలు, 3 నెలలకి 5,000 రూపాయలు. ఇక్కడ ఇప్పుడు 2,000 అనుకుంటారు కదా తమ్మి, ఇక్కడ జిమ్మర్లు ఉన్నారు కదా. ఎంత? 2,000 అనుకుంటు కదా, 1,500. అప్పుడు కూడా లాభమే కదా. ఈ తీర్మానం చేసుకున్నాడు ఏం చేసుకుంటాడు అంటే అది చూస్తాడు అనమాట, చూసి డబ్బులు తీసుకుని చేస్తాడు. కానీ వాస్తవానికి చాలామంది అందులో 10% తప్పితే ఇంకా మిగతాది ఏమి, ఫస్ట్ ఒక వారం రోజులు వస్తాడు 10,000 ఇచ్చింది కాబట్టి, దాని తర్వాత వారం రోజులకు ఒకసారి వస్తాడు, ఆ వారం రోజులకు ఒకసారి వచ్చిన తర్వాత మరలా నెలకు ఒకసారి వస్తాడు, మరలా వాని ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులు వాని భార్యను చెబితే మరలా తొందరగా ఒక వారం రోజులు వస్తాడు. 3 నెలలు పోతుంది. అప్పుడు కల్లా నువ్వు ఈ సామాన్లన్నీ మళ్ళా కిరాయికి రిటర్న్ ఇచ్చేసేయచ్చు, నీ చేతిలో డబ్బులు ఉంటాయి. అనేక క్రైస్తవులు ఇట్లా తీర్మానం చేస్తారు. బైబిల్ చదువుతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తారు. పాస్టర్ గారు అడుగుతుంటే 6 చెబుతారు బైబిల్ చదివినామంటే. 6. నేను అనుకుంటున్నా, నూతనంగా వివాహం చేసిన యవ్వనస్తులను పక్కకు పెడితే 103 కుటుంబాలు ఉన్నాయి బెతేల్కి. ముగ్గురు వేసుకుందాం, 309 మంది అవుతారేమో కదా, లెక్కలు నాకు ఎక్కువ రావు. 309 మంది అవుతారు. 309 మందిలో 6 చెబుతుంటున్నారు, మేము ఈ సంవత్సరం బైబిల్ సంపూర్ణంగా. మీరు ఎన్నుకోండి, మీరు ఎదుర్కోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరిని సేవిస్తారో మీ ముందుంది. యూ క్యాన్ చూజ్ వాట్ ఎవర్ యూ లైక్. దేనిని ఎన్నుకుంటూ ఎదుర్కో. కేవలం క్రైస్తవుడను, ఈ సంఘానికి పోతున్నవాడను అన్న అతిశయం వ్యర్థం. నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. ఆయన చెబుతున్నాడు, ఆయన సిద్ధపరుస్తుంటున్నాడు. దేవునిని ఫేస్ చేసుకోండి. రెండవదిగా ఇతర దేవతలను పక్కకు పెట్టండి. సంపూర్ణ హృదయంతో ఆయనను సేవించండి. నిర్ణయం చేసుకోండి ఎవరిని సేవిస్తారో మీరు ఎన్నుకోనండి. సవాలును కూడా విసురుతున్నాడు 15వ వచనంలో. ఆయన విసురుతుంటున్న సవాల్ ఏంటి తెలుసా? మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయన విసురుతుంటున్న ఛాలెంజ్ మీరుంటే నేనుంటా అని కాదు, మీరు నాతో కూడా నిలబడితే మనం గొప్ప కార్యములు చేద్దామని కాదు. ఆయన చెబుతూ ఉంటున్న ఛాలెంజ్ ఏంటిదనంటే, మీరెవరిని సేవించినా నేను నా ఇంటి వారు. మీరు మీ ఇంటిని ఛాలెంజ్ చేయండి. ఇక్కడ ఉంటున్న భర్తలారా, భార్యలారా, మీ ఇంటిని ఛాలెంజ్ చేయండి, సవాలు విసురండి. నువ్వెవరిని సేవిస్తావు? ఈరోజు ఇంటికి పోయిన తర్వాత ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ, ఒక కపుల్స్ మీటింగ్ జరగని, మనం ఎవరిని సేవించబోతున్నాం 2021 సంవత్సరం, మనం ఎవరిని సేవించబోతున్నాం 2021 నుంచి 2030 వరకు ఒక ప్లానింగ్ కమిషన్ వేసుకోండి. సవాలు విసురుతూ ఉంటున్న యెహోషువ. 2 బిందువులు మనం చూసినాం. మొదటిగా ఆలోచించుటకుంటున్న సమయం. గట్టిగా చెప్పండి, ఏం ఆలోచిస్తాం? దేవుని యొక్క శక్తి దేవుడు ఎట్లా కనపరిచినడో మనం ఆలోచించినాం. దేవుని యొక్క సన్నిధి ఎలాగూ తన ప్రజలకు తోడై ఉందో మనం ఆలోచించినాం. దేవుడు ఎలాగూ తన ప్రజలను పోషించినడో మనం ఆలోచన చేద్దాం. రెండవదిగా ఎదుర్కొనుటకు ఉంటున్న సమయం. ఏం ఎదుర్కోవటానికి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి.
అంత మాత్రమే కాకుండా ఇతర దేవతలను తృణీకరించటానికి, సంపూర్ణ హృదయంతో దేవునిని సేవించటానికి, ఆజ్ఞను ఎదుర్కొనటానికి, చాయిస్ని, మీకు ఇష్టమైన దానిని మీరు ఎన్నుకొనటానికి, మీరు సవాలును ఎదుర్కొనటానికి ఉంటున్న సమయం. లాస్ట్గా నిర్ణయించటానికి ఉంటున్న సమయం. సవాలు మీ ముందు విసురబడుతుంది, కానీ నిర్ణయం ఎవరిది? నిర్ణయం మీది. దేవుని వాక్యం మనం ఆలకించవచ్చు. దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు నిర్ణయం మీది. మీ ఆత్మీయ జీవితానికి మీరు బాధ్యులు. నిర్ణయం చేసుకోండి. ఎలాగూ మన ఇండ్లను కట్టడానికి మనం తీర్మానం చేసుకుంటాం, ఎలాగూ మన కుటుంబాలను కట్టడానికి మనం తీర్మానం చేసుకుంటాము, ఎలాగూ మనం పిల్లలను పెంచటానికి తీర్మానం చేసుకుంటాము, ఎలాగూ మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ స్థిరపడాలని మనం తీర్మానం చేసుకుంటామో, మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక తీర్మానాన్ని తీసుకుందాం. కేవలం ఆత్మీయ జీవితానికి మాత్రం కాదు, ఆర్థిక జీవితానికి ఒక తీర్మానం తీసుకుందాం. అనేకులు ఆర్థిక పరంగా కూడా స్థిరంగా లేని అనుభవంలో ఉంటారు. రూపాయి దొరికితే 90 పైసలు ఖర్చు చేస్తారు. 2020వ సంవత్సరం మనకు నేర్పించిన సత్యం ఏంటి తెలుసా? అనిల్ అంబానీ గురించి మొన్న నేను చదువుతూ ఉండిన, జస్ట్ మొన్న. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, వీరందరినీ కలిపితే కూడా 600-700 రెట్ల లాస్లో ఉన్నాడు అనిల్ అంబానీ. తీసుకుంటూనే పోయినాడు. లోన్ దొరుకుతుంది కదా అని తీసుకుంటూ పోయిండు. ఏమీ ఆదా చేసుకోలేడు. ఈరోజు ఉంటున్న యవనస్తులకు కూడా మంచి ఉచ్చు ఉంది, ఉచ్చు. దేవుని యొక్క మహాకృపను బట్టి సైబరాబాద్ పోలీసు వాళ్ళు కొంచెం కాపాడుతుర్రు కదా. 3,000 రూపాయలు, 4,000, దాని గురించి నేను ఎప్పుడు వినలే. మనుషులు 3 చనిపోతే పోలీసులు పట్టుకోవటం ప్రారంభిస్తే ఎంత ఘోరంగా ఉందని అంటే 3,000 ఇస్తామని చెప్తారంట, 1,900 ఇస్తారంట. 5 రోజులలో కట్టకపోతే నీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ, నీకు తెలిసిన వారికి అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. భరించలేక మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. 3,000 రూపాయలకి, 4,000 రూపాయలకి, 5,000 రూపాయలకి. ఒకరు చెబుతున్నారు, తీసుకున్న 3,000కి నేను 81,000 రూపాయలు కట్టిన. 83,000కి. ప్రాబ్లం ఏంటిది? ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేరు. ఎవడో ఇస్తానంటే తీసుకుంటున్నాడు. మీరు తీర్మానం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాలను గురించి తీర్మానం చేసుకోండి. మీ ఆర్థిక పరమైన జీవితానికి తీర్మానం తీసుకోండి. ఎవరో అప్పిచ్చేస్తా అంటే తీసేసుకుంటారా? ఎవరో లోన్ ఇస్తానని అంటే తీసేసుకుంటారా? తీర్మానం చేసుకోండి. మీరు ఎవరిని సేవిస్తూ ఉన్నారో తీర్మానం చేసుకోండి. 3 సంగతులు మనం చూసినాం. మొదటిగా ఆలోచించటానికి ఉంటున్న సమయం. రెండోదిగా ఎదుర్కోవటానికి ఉంటున్న సమయం. మూడోదిగా నిర్ణయించటానికి ఉంటున్న సమయం. 16-28 వరకు ఉంటున్న వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నిర్ణయం తీసుకోమని చెబుతూ ఉంటున్నాడు. నిర్ణయం తీసుకోండి. లెట్ నాట్ దిస్ ఇయర్ బీ అనదర్ ఇయర్ లైక్ 2020. 2020వ సంవత్సరంను పోలిన ఇంకొక సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండకుండును గాక. 2019 వలె ఉండకుండును గాక. 2018 వలె ఉండకుండును గాక. ఇది మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుంటున్న సంవత్సరముగా ఉండును గాక. బలము నుంచి అధిక బలంలోనికి వెళ్తుంటున్న సంవత్సరంగా ఉండును గాక. ఆమేన్. బాగుంది. దాని కొరకు ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇతర దేవతలను తృణీకరించి
మూడవదిగా సర్వ్ ఇన్ సిన్సియరిటీ, పూర్ణ హృదయంతో, సంపూర్ణ హృదయంతో ఆయనను వెంబడించుదాం. ఇంకొక వచనం కూడా చదివి నేను నా మాటలను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి భక్తుడైన పౌలు చేస్తున్న ప్రార్థన నేను మీ ముందు ఉంచటానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి క్రిందికి ఉంటున్న వచనాలు. తెలుగులో కొంచెం అవతల నుంచి ఉంటుంది, నేను మీకు చదివి వినిపించ ఇష్టపడతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఈరోజు ప్రసంగం యొక్క సారాంశం ఇదే. యెహోషువ ఈ మాటలు చెప్పటానికి ఉంటున్న సారాంశం ఇదే. ఏంటి తెలుసా? లెట్ యువర్ ఇన్నర్ మ్యాన్ బీ స్ట్రాంగ్. చెప్పండి, నా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అని చెప్పండి. మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన సంవత్సరంగా 2021 సంవత్సరం మార్చబడును గాక. దేవుని ఆత్మచే నింపబడుతుంటున్న, దేవుని ఆత్మ చెబుతుంటున్న స్థలములకు దేవుని ఆత్మ చెబుతుంటున్నవి చేస్తున్న సంవత్సరంగా 2021 సంవత్సరం ఉండునుగాక. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడవును గ్రహిస్తూ ఉంటున్న సంవత్సరముగా 2021 సంవత్సరంలో మన జీవితంలో ఉండునుగాక. తన జ్ఞానమునకు మించిన సమాధానాన్ని, ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు ఆయన మనలను బలపరచునుగాక. మనమందరం మన తలలు వంచుదాం, మన కన్నులను మూసుదాం. మనమందరం మన తలలు వంచుదాం, మన కన్నులను మూసుదాం. 3 సంగతులు ఈరోజు మనం చూసినాం. ఒకసారి మనం విన్న మాటలను సమర్పణ చేద్దాం. నూతన సంవత్సరం ఆలోచించుటకు, ఎదుర్కొనుటకు, తీర్మానం చేసుకొనుటకు ఉంటున్న సమయం. ఏం ఆలోచించాలి? ఎలాగూ దేవుడు నడిపించినాడో ఆలోచించాలి. ఎలాగ ఆయన నడిపించినాడు? తన శక్తి చేత ఆయన నడిపించినాడు. తన సన్నిధిని ఆయన మనకు అనుగ్రహించి నడిపించినాడు. మనల్ని పోషిస్తూ ఆయన నడిపించినాడు. ఎదుర్కోవటానికి ఉంటున్న సమయం, ఆజ్ఞను ఎదుర్కోవటానికి ఉంటున్న సమయం ఈ సమయం. ఏమిటా ఆజ్ఞ? దేవుని యందు భయభక్తులు గలవారై ఉండుడి. నిర్ణయం చేసుకోవటానికి ఉంటున్న సమయం, సవాలు విసురటానికి ఉంటున్న సమయం. ఏదో జస్ట్ ఇక్కడ కూర్చొని వెళ్ళిపోకండి, మిమ్మును మీరు పురికొల్పుకొనకండి. ఈ సంవత్సరంలో నేను దేవుని కొరక ఇది చేస్తాను, గత సంవత్సరంలో నేను చేయలేనిది ఈ సంవత్సరంలో నేను ఇది చేస్తానని ఒక నూతన తీర్మానం, ఒక నూతన తీర్మానంతో మనం ఈ స్థలం నుంచి వెళ్దాం. మూడవదిగా, నిర్ణయించటానికి ఉంటున్న సమయం, ఏ టైమ్ టు డిసైడ్. నిర్ణయించటానికి ఉంటున్న సమయం. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సవాలు అదొక నిర్ణయం వైపుకు మేము నడిపించును గాక. భక్తుడైన పౌలు ప్రార్థిస్తూ చెబుతున్నాడు, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఈ సంవత్సరంలో అది మీ గురిగా ఉంచుకోనండి. ఐ విల్ మేక్ మై ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగర్. నా అంతరంగ పురుషుని నేను బలపరుస్తాను. దేవుని వాక్యం అన్న ఆహారాన్ని పెడతాను. ప్రార్థనలో నా దేవునితో నేను సంభాషిస్తాను. దేవుని స్వరమును ఆలకించటానికి సమయాన్ని ప్రత్యేకపరుస్తాను. తండ్రి, మీరు మాతో మాట్లాడిన అనుభవాన్ని బట్టి మేము మహిమపరుస్తున్నాం. నాతో నీవు మాట్లాడినావు,
నీ మాటలను నీ ప్రజలకు నేను అందజేసినాను. మీ ఆత్మ మీ కార్యం జరిగించునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ సవాలును ఆలకించి ఎవరు నిర్ణయం తీసుకోకుండా తిరిగి వెళ్ళకూడదయ్యా. 2021 సంవత్సరంలో మీ ఆశీర్వాదాలను అనుభవించున్నట్లు అయ్యా మేము ఎవరిని సేవిస్తామో తీర్మానం చేసుకోవటానికి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, ఇతర దేవతలను తృణీకరించటానికి మీరు కృపను మాకు అనుగ్రహింపజేయండి. మా అంతరంగ పురుషుని యందు మేము శక్తి కలిగినట్లు అయ్యా మీ వాక్యం అన్న ఆహారం చేత మమ్మును మేము మరలా ఆరగించటానికి, మా ఆత్మీయ మనుషునికి పెట్టడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీతో సంభాషిస్తూ ఉంటున్న అనుభవాలను మీరు మాకు దయచేయండి. మా ప్రార్థన ఆలకించినందుకు మేము స్తుతిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే. ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే. ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే. ఆనందమే